నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎంఏ. శ్రీంగుర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం, శ్రీ ప్రసన్నాంజనేయ బ్రహ్మ నిత్యదాన సత్రం, జగద్గురు శృంగేరి శారద పీఠాధిపతులు భారతి కేత్వ స్వామి శేఖర స్వామి వారి దివ్య ఆదేశారం, వారి అనుగ్రహ ఆశీస్సులతో సమర్పించిన యంత్రరాజములను, దీంతో పాటు శ్రీకృష్ణస్వామి వేద దక్షిణమూర్తి ఆది శంకరాచార్య స్వామి విగ్రహ స్థిరబింబ యాత్ర ప్రతిష్ఠ మహోత్సవం జూలై 3వ తేదీ ప్రతిష్ఠించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 1వ తేదీ ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, బింబ సంస్కారం, సాయంత్రం అంకురోహణ యాగాల ప్రవేశం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2వ తేదీ ఉదయం యంత్ర సంస్కరణ, క్షీణ దివాసం, విశేష పూజలు, సాయంత్రం వేద ప్రయాణ, ధన్య దివాసం, వస్త్ర దివాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఓం నమః పరమార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే దక్షిణాము నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. భక్తులకు విజ్ఞప్తి, మన సింగనకొండ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానము ఈ భవనాసి తటాక సమీపంలో 1960లో స్థాపించిన శ్రీ ప్రసన్నాంజనేయ బ్రాహ్మణ సత్ర ప్రాంగణములో భక్తుల సంకల్పం మేరకు ఈ ప్రసన్నాంజనేయ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్ర ప్రాంగణములో శ్రీ 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 శృంగేరి జగద్గురు శారదా పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామివారు మరియు విధుశేఖర భారతీ స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో, వారి సువర్ణ హస్తములతో అనుగ్రహించిన యంత్రరాజములు శ్రీ మేధా దక్షిణామూర్తి, శ్రీ కృష్ణస్వామి, అలాగే శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విగ్రహ బింబ ప్రతిష్టాపన కార్యక్రమం మన సింగనకొండ క్షేత్రములో ఈ జ్యేష్ఠ బహుళ పాడ్యమి ద్వితీయ తదియ అనగా 1/7/2026, 2/7/2026, 3/7/2026 బుధవారం, గురువారం, శుక్రవారము ఈ బింబ నూతన బింబ ప్రతిష్టా యంత్రములు, ప్రతిష్టా కార్యక్రమాలు, సంకల్పము భగవద్భక్తులు ఈ కార్యక్రమం ఈ క్షేత్రంలో ఉన్న ఈ ప్రసన్నాంజనేయ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్ర ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పించి మేము జగద్గురువుల దగ్గరికి మన సమీపంలో ఇంకొల్లు వచ్చినప్పుడు యంత్రరాజములు అనుగ్రహించవలసిందిగా కోరినాము. వారు తప్పకుండా అనుగ్రహిస్తామని చెప్పారు. మేము ఈ కార్యక్రమం ఈ కొప్పరం సిద్ధాంతి గారు అంటే శారదా పీఠాధీశ్వరులు శృంగేరి జగద్గురు మహాసంస్థానం వారి ఆస్థాన జ్యోతిష్ శాస్త్ర పండితులు పంచాంగకర్తల చేత ఈ ముహూర్తం నిర్ణయం చేసుకొని తర్వాత ఈ వచ్చే బెంగళూరు వెళ్ళి శ్రీ జగద్గురువుల సువర్ణ హస్తములతో ఆ యంత్రము తీసుకొని వచ్చి ఈ ప్రతిష్టా కార్యక్రమం 1, 2, 3 తారీఖుల్లో వైభవంగా జరుగును. మొదటి రోజు గణపతి పూజ, తర్వాత పుణ్యాహవాచనము, యాగశాల ప్రవేశము, తర్వాత బింబ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 2వ రోజు ఉదయము, 2వ తారీఖు ఉదయము, 2వ తారీఖు సాయంత్రము అధివాసాలు, అధివాసాంగ హోమములు కార్యక్రమం జరుగుతుంది. 3వ తారీఖు ఉదయం 7:06 అనగా 3వ తారీఖు 7/3/2026 శుక్రవారం నాడు ఉదయం 7:06 శ్రీ కృష్ణుడు అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీ మేధా దక్షిణామూర్తి బింబ ఇంద్ర ప్రతిష్టాపన వైభవంగా జరుగుటకు స్వామి అనుగ్రహమైంది. ఈ రోజునే మన సింగనకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దగ్గర, శ్రీ లక్ష్మీ స్వామి వారి దగ్గర, గ్రామదేవ దగ్గర ఆ యంత్రములు నుంచి స్వామివారి అనుజ్ఞ తీసుకొని కార్యక్రమం రేపు ఉదయం నుంచి వైభవంగా జరుగుతుంది. నాగవల్లి సహిత మన్యశుద్ధ విధానేన ఆరోగ్యకరమైన నేలను భావితరాలకు అందించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి రమేష్ సూచించారు. నాగులపాడు రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన ఖేత్ బచావ్ అభియాన్ కార్యక్రమంలో రసాయన ఎరువులు వాడకం వలన భూమి ఆరోగ్యం బాగా దెబ్బతిని సహజత్వాన్ని కోల్పోతుంది అని తెలిపారు. ప్రతి సంవత్సరం రైతులు సేంద్రియ ఎరువులు
పచ్చి రొట్టె పంటలు సాగు చేయాలని, దీని వలన భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త వెంకటేశ్వర రెడ్డి, మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, గ్రామ వ్యవసాయ సహాయకులు చాందిని తదితరులు పాల్గొన్నారు. 5,000 ఖర్చు అవుతుంది. మీరెంత ఇస్తున్నారు? మీకు 1600 రూపాయలు ఇస్తున్నారు. అంటే దాంట్లో బాత్రూమ్ అనేది మన కంట్రీలో లేదు, ముడిసరికి దొరకదు. వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని అది తయారు చేస్తున్నాం, మన రైతుల కోసం తయారు చేస్తున్నాం. 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఎరువుల మీద ఖర్చు పెడుతున్నాం. సో వాళ్ళకు అంటే గవర్నమెంట్ బటన్ కానివ్వండి, లేదా మన యుద్ధం వల్ల అన్ని మీ అందరికీ అన్ని రేట్లు పెరిగినాయి, ప్రైసెస్ వచ్చాయి. దీంట్లో కూడా మనకు వచ్చే డిఏపి ఇలాంటి ముడిసరికి కూడా రావడం. సో అది ఇబ్బంది పడతారు రైతు రాబోయే కాలంలో. కనీసం ఇప్పటి నుంచి రైతులకు అలవాటు చేయాలని ఉద్దేశంతో పెట్టుకున్న కార్యక్రమం. అంటే మీ కంప్లీట్గా ఎరువులు మానేమని చెప్పట్లేదు. నేను కూడా 20% వరకు ఎరువులు తగ్గించుకోండి. ఆ 20% దేనికి వాడుకోవాలి, ఎలాంటి ఎరువులు వాడుకోవాలి? డిఏపి 2 బస్తాలు వేస్తుంది, దాంట్లో 70 కిలోలు లేదా 70 కిలోలు వాడుకోండి. మీ డిఏపి వాడుకోండి, మిగతాదంతా వేరే రూపంలో వాడుకోండి. ఆ రకంగా చేసుకుంటే మనకు ఖచ్చితంగా మనకంటే రేపు రాబోయే కాలం మీరు అన్నట్టు ఉందా, రేపు రాబోయే కాలం సబ్సిడీ కూడా ఎత్తేసి పరిస్థితి రావచ్చు. ఏం చేస్తారు? సెకండ్ రైతులు కూడా పండించలేరు, ఇంకా ముందు బస్తా అనేది పండించలేరు. నీకు ఈ పచ్చిరొట్టె ఎరువు దొరికేది 10 or 20%, దెబ్బ ఎరువు దొరికేది 20% దొరికేది. పొలం 40% కానీ 60% ఏమేస్తారు? మేమన్నా కంప్లీట్గా మానేమని కంప్లీట్గా రాత్రి కూడా ఎరువులు వేసి తర్వాత బాగా వచ్చిన తర్వాత అధికారులు చెప్పి వేస్తే వస్తుందని చెప్పి అప్పుడు అలవాటు పడింది. ఇప్పుడు మన భూములు అలా తయారైనాయి. మీరు అన్నా చూడండి, ఇప్పుడు వేస్తే కానీ పండదని. నిజంగా మీరు ఎరువులు బస్తాలు వేస్తే కానీ పండే పరిస్థితికి వచ్చిన పొలం అంతా కూడా ఆ భూమిని బాగు చేసుకోవాలి అంటున్నారు. క్రమేపీ 1-2 సార్లు అవ్వదు. ఇప్పటి నుంచి పాటించుకుంటూ పోతే మన భూమి బాగుపడుతుంది. లోపల మైక్రో ఆర్గానిజమ్స్ ఉండాలి, భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువ ఉండాలి. మన భూములు ఏమున్నాయి అలా బతుకు ఉండదు. ఎందుకు కోట్ల ఒక టీ స్పూను మట్టి తీస్తే దాంట్లో కోట్లలో ఉండాలి, కానీ అలా ఉండట్లా. ఎందుకు ఉండట్లేదు? దానికి తినేదానికి ఆహారం ఏందనుకున్నారు? సేంద్రీకరణ. ఆ సేంద్రీకరణ ఎక్కడి నుంచి వస్తుందంటే పసులు ఎరువు అన్నా, లేదా నైమట్టి వేసి నైమట్టి కానీ, లేదా వానపాములు ఎరువు కానీ, ఏదో ఒకటి కూలిన చెత్త తెదాలంతా వేస్తేనే ఆ సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది. మనం వేసే ఎరువులంతా మొత్తం పడతాయి, కానీ అలా లేదు. అది మర్చిపోయి కంప్లీట్గా బస్తాల ఎరువులు వాడుకుంటూ వచ్చేసి మన భూముల్లో సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోయింది. సో అందుకనే మనం ఎరువులు వేస్తే కానీ పండే పరిస్థితి. మీరు అన్నది కరెక్టే, బస్తా ఎరువులు వేస్తే కానీ పండ, లేకపోతే పండదు. కానీ ఇప్పటి నుంచి మనకు స్టార్ట్ చేసుకుంటే క్రమేపీ భూమి బాగుపడుతూ వస్తే బస్తా ఎరువులు కూడా వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఖేత్ బచావ్ అభియాన్లో మామూలుగా రసాయనిక ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి, అలానే పచ్చిరొట్టె ఎరువులు, అలానే మనం ఫార్మ్ యార్డ్ మాన్యూర్ FIM అంటే నైమట్టి ద్వారా మనం భూమిలో ఈ కార్బన్ శాతాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని మీద మనకి విపులంగా మన శాస్త్రవేత్త అయినటువంటి రమేష్ గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు తెలియజేస్తారు. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారిని ముందుగా రమేష్ గారిని మాట్లాడవస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇది ఖేత్ బచావ్ అభియాన్ అంటే మన పొలాలను మనం ఎలా కాపాడుకోవాలి అనుకున్నంత లేదు ఈ కార్యక్రమం. ఈ మధ్యకాలం ఎందుకు వచ్చిందంటే పూర్వం కూడా మనమంతా కూడా వ్యవసాయం సాగు చేసుకునేవారు. ఇది మామూలుగా పచ్చళ్ళు కానివ్వండి, లేకపోతే పసుపు ఎరువులతో పండించుకునేవారు. ఏమైందంటే ఒకసారి ఎరువులు. సో ఇప్పుడు ఏంటంటే అలా కంటిన్యూగా చేసుకుంటూ పోతుంటే మన పొలాలన్నీ కూడా పాడైపోయినాయి. దిగుబడులు కూడా చూసినట్లయితే మీకు అంతకుముందు అయితే దిగుబడులు వచ్చినాయి, ఒక 2 గింటాలు 3 గింటాలు పెరిగినాయి తప్ప ఎక్కువే రావట్లేదు. కానీ పెట్టుబడి ఖర్చు ఎక్కువైతుంది, మన బస్తాలు పెంచుకుంటూ పోతున్నారు, కానీ దిగుబడులు అయితే పెరగట్లేదు. అంటే భూమిలో అలాగా స్థిరంగా ఉండిపోయింది, వేస్తే కానీ పండే పరిస్థితులు రావాలి. సో అది దృష్టిలో పెట్టుకొని మన ఇప్పటి నుంచైనా పొలాలను బాగు చేస్తే రేపు రాబోయే తరానికన్నా, రేపు తరాల పిల్లల కన్నా కూడా బాగుంటుంది. మనం కూడా కలుషితం లేని ఆహారం తీసుకున్నట్టు ఉద్దేశంతో ఈ ఖేత్ బచావ్ అభియాన్ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది.
ప్రయాణికులకు ఇక గుడ్ న్యూస్. ఇకపై ఆగిన చోట్ల బస్సులు ఆపాల్సిందే. అద్దంకి, నర్సరావుపేట, వినుకొండ రూట్లలో ప్రయాణించే పాఠశాల విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు అద్దంకి ఆర్టీసీ డిఎం మహాబూబి తీపి కబురు అందించారు. గోపాలపురం, వెంపరాల ప్రయాణికులు, విద్యార్థులు ఎంత వేచి చూస్తున్నా బస్సులు ఆపడం లేదని గత కొంతకాలంగా అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించారు. ప్రయాణికుల ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని డిపో మేనేజర్ నుండి నిరంతరంగా ఒక కంట్రోల్ను ఏర్పాటు చేస్తున్న డిఎం ప్రకటించారు. చక్రాయపాలెం వద్ద స్కూల్ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అలాగే గోపాలపురం వద్ద ప్రయాణికులు ఉన్నప్పుడు ఖచ్చితంగా బస్సుల్లో ఆపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అద్దంకి డిపో బస్సులతో పాటు వినుకొండ, నర్సరావుపేట డిపోలకు చెందిన బస్సులు కూడా ప్రయాణం చేయి ఎత్తిన చోట ఆపడం లేదని ఫిర్యాదులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయా డిపోల మేనేజర్ సమాచారం అందించామని, ఇకపై ప్రయాణికులు కోరిన చోట చేయి ఎత్తిన ప్రతి స్టాప్లను బస్సులు ఆపి ఎక్కించుకోవాలా తగిన ఏర్పాటు చేస్తున్నట్టు నర్సరావుపేట, వినుకొండ రూట్లలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుండు మరియు కఠిన చర్యలు తీసుకుంటాయని ఆర్టీసీ డిఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రయాణికులు నర్సరావుపేట వైపు వెళ్లే రూట్లో గోపాలపురం దగ్గర, వెంపరాల దగ్గర స్కూల్ పిల్లల కొరకు కానీ ప్రయాణికులు వేచి ఉన్న సమయాల్లో బస్సులు ఆపట్లేదనే చాలా ఫిర్యాదులు వచ్చాయండి. దీని గురించి అద్దంకి డిపో నుంచి ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఒక కంట్రోల్ను ఏర్పాటు చేసి చక్రాయపాలెం వద్ద స్కూల్ పిల్లలకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా గోపాలపురం ప్రయాణికులకు బస్సు ఆపే విధంగా చర్యలు తీసుకున్నామండి. వినుకొండ డిపోకి మరియు నర్సరావుపేట డిపోకి సంబంధించిన బస్సులు కూడా ఆపటం లేదని అనేక మార్లు ఫిర్యాదులు రావటం జరిగింది. ఈ విషయంలో వినుకొండ డిపో మేనేజర్ గారికి మరియు నర్సరావుపేట డిపో మేనేజర్ గారికి సమాచారం అందించి వాళ్ళ బస్సులు కూడా ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు అడిగిన చోట, చేయెత్తిన చోట ఆపి బస్సు ఎక్కించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని. ఇక మీదట ఏ విధమైన అసౌకర్యం కలగకుండా నర్సరావుపేట రూట్లో, వినుకొండ రూట్లో చర్యలు తీసుకుంటాము. ధన్యవాదాలు. అద్దంకి మండల సింగరకొండంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి దర్శనం భాగం కల్పించి తీర్థ ప్రసాదం అమలు చేశారు. మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో దేవాలయానికి భక్తులు పోటెట్టారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కమిటీ తగిన ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు హరిశంకర అవధాని మీడియాకు వివరాలు వెల్లడించారు. క్షేత్రభాసనే భవనాసి విహారాయ ఆంజనేయాయ మంగళం. భక్తులకు విజ్ఞప్తి, ఈ రోజున జ్యేష్ఠమాసం, బహుళపక్షం, భాగ్యమి, పూర్వాషాఢ నక్షత్రం, ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం, చాలా విశేషమైన రోజు. మంగళవారం నాడు ఏ భక్తుడైతే స్వామివారికి సింధూరంతో పూజ చేసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి సింధూరం పెట్టుకుంటే వారికి అన్ని వేళలా స్వామివారి రక్షణ ఉంటుందని మనకి సుందరకాండ పారాయణలో ఉంది. అందువల్లే స్వామివారికి గంగ సింధూరం స్వామివారికి లేపనం చేస్తారు అర్చక స్వాములు. కావున ఈ పూర్వాషాఢ నక్షత్రం రోజున మంగళవారం భాగ్యం రోజున స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అద్దంకి మండల సింగరకొండంలో చెరువుకు మహాదశ పట్టణం నుండి సింగరకొండ దేవస్థానం అభివృద్ధి పనుల భాగంగా ఈ రోజు పరిపాలక మండలి సభ్యులు మరియు అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు, చైర్మన్ మురళి సుధాకర్ రావు, పరిపాలక మండలి సభ్యులు సమావేశమై దేవస్థానంలో అభివృద్ధి పనుల గురించి చర్చించారు. దేవస్థాన పరిసర ప్రాంతాలు అక్రమాలకు గురై భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని గమనించి కమిటీ సభ్యులు చర్చించారు. త్వరలో అద్దంకి తహసీల్దార్ శ్రీ చరణ్ను కలిసి దేవస్థానం భూమి సరిహద్దులు నిర్ణయించి అక్రమానుల తొలగింపుకు తగిన చర్యలు తీసుకోవాలని వినపత్రం ఇవ్వనట్లు వారు తెలిపారు. 600 విస్తీర్ణం గల భవనాసి చెరువుకు కూడా తొలగింపు యాత్రికుల అసౌకర్యంగా బోటు షికాల్ రిసార్ట్ హోటల్ నిర్మించి సింగరకొండ పరిసర ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పే విధంగా అభివృద్ధి పనులు చేపట్టినట్టు అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు వివరాలను వెల్లడించారు. ఈ విషయంపై సంబంధించిన అధికారులను, ప్రభుత్వ పెద్దలను సంప్రదించి చర్చించారని, త్వరలోని కార్యాచరణ రూపం తలుస్తుందని వారు కమిటీ సమావేశంలో తెలిపారు. అందరికీ నమస్కారం. మనకు సింగరకొండ ఆంజనేయ స్వామి, సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా
దేవస్థాన కమిటీ వచ్చిన తర్వాత మొట్టమొదటి తీర్మానం ఏంటంటే రాజగోపురం మరియు కాకారం నిర్మించాలనేసి మనం తీర్మానం చేశాము. ఆ తీర్మానంలో భాగంగా మనం వాటికి సంబంధించిన ప్రతిపాదనలు దేవాదాయ శాఖ మినిస్టర్ గారు పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఈ మండలి 10 రోజుల కిందట ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ తయారు చేయించడానికి జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా వారి యొక్క సూచనల మేరకు 4 రాజగోపురాలు మరియు ప్రాకారం ఎవరైతే నిర్మించడానికి విధానం ముందుకు వస్తున్నారో వారి యొక్క అంగీకార పత్రాలు తీసుకోవాలని ఆదేశించినారు. కాబట్టి మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరం కలిసి కూడా ఆ దాతలను కలిసి వారి యొక్క అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సింగరకొండ ప్రాంతమంతా అంటే దాదాపు ఈ కొండ ప్రాంతం అంతటికి కూడా రోజు రోజుకి ఆక్రమణకి గురవుతూ వస్తుంది. భవిష్యత్తులో తిరునాళ్ళ కానీ ప్రభులు ఏర్పాటు చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుంది. కాబట్టి మంత్రి గారి సూచనలు గతంలోనే మినిస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు. ఈ ప్రాంతం అంతటిని సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి మీరు రిపోర్ట్ పంపించండి అని చెప్పారు. దాన్ని ఇమ్మీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడి ఆయన ఫైనలైజ్ చేసి ఈ కొండ ప్రాంతం అంతటిని కూడా సింగరకొండ ప్రసన్న స్వామి దేవస్థానం పేరు రిజిస్ట్రేషన్ చేయడానికి సహకారం అంతా అందిస్తామని తెలియజేశారు. అందులో భాగంగానే ఎంఆర్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి మనం ఒక నివేదిక తయారు చేసి చేయవలసిన నివేదికను కూడా ఈరోజు తయారు చేస్తాం. మరి అలాగే దేవస్థానం ముందు వైపున ట్రాఫిక్ మనకు చాలా విపరీతంగా కలుగుతూ వస్తుంది. దాని నివారణగా మనం రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రైవేటు వాళ్ళ రోడ్డు మీద పెట్టుకొని వచ్చే భక్తులందరికీ కూడా రాకపోవడం ఇబ్బంది కలుగుతూ వస్తుంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం లాస్ట్ 15 రోజుల కిందట మనం ఒకసారి కలిసినప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మనం చర్చించడం జరిగింది. అందులో భాగంగానే దేవస్థానం తరఫున చేయవలసినటువంటి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. మనం తదుపరి వెంటనే ఈ ప్రైవేటు షాప్స్ వాళ్ళని వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పెట్టడానికి మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చేపలందరూ గతంలో చేపలందరికీ కూడా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా వాళ్ళకి ఫిష్ మార్కెట్ అనేసి ఏదో ల్యాండ్ కేటాయించాలని చెప్పారు. దాదాపు ఎకరాలు 2 ఎకరాలు ఫిష్ మార్కెట్ కోసం చెరువు కింద మీదగానే ఎకరా 2 ఎకరాలు కేటాయించారు. ఆ ప్రాంతంలో వాళ్ళు చేపలు పెట్టుకోవడానికి మనం ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సినటువంటి సూచనలు మరియు రెవెన్యూ వాళ్ళ నుంచి కూడా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి అందరికీ మాట్లాడడానికి. అలాగే టూరిజం డిపార్ట్మెంట్ పైన మనం లాస్ట్ వీక్ అందరం టూరిజం స్టేట్ చైర్మన్ గారిని మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయితేనే ఆయన ఇమీడియట్గా వాళ్ళ టీమ్ని పంపించి స్టేట్ జనరల్ మేనేజర్ గారిని పంపించారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రదేశాలను వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు ఇమీడియట్గా 102 బోటింగ్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ అందులో పెట్టారు. మొదలు పెట్టడం ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మనకి అనుమతించారు. దాని దాని నుంచి తర్వాత మళ్ళీ మన సమావేశం అవ్వలేదు. అది ఒకసారి మనం పార్లమెంట్ ఒకసారి చర్చించాలని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాము. అది తర్వాత సింగరకొండలో మన దేవస్థానం ముందంతా బాగా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి గాను మన ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఒక లెటర్ పెట్టి ఈ ప్రాంగణం అంతా ఒకసారి సర్వే చేయించి ఇక్కడ మా ల్యాండ్ ఎంతవరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అంతవరకు మాకు చూపిస్తే అక్కడి నుంచి మా అందుబాటున వెడల్పు చేసి రానుకోను భక్తులకి వెహికల్స్ కానీ రాకపోవడం ఇబ్బంది లేకుండా చేద్దామని ఉద్దేశంతో అది కూడా లెటర్ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత నర్సాపేట రోడ్లో చాలా మంది భక్తులు వచ్చినప్పుడు ఆ చేపల చెట్టు కూడా బాగా వాసన వస్తుందండి. అక్కడ చేపలు కట్టే వాళ్ళని ప్లేస్ మార్చమని చాలా మంది చెప్తున్నారు. అది కూడా ఒకసారి మనం మినిస్టర్ గారితో ఏర్పాటు ఒకసారి సమావేశం అయ్యి వీళ్ళకి ఎక్కడన్నా ప్లేస్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే భక్తులు ఇబ్బంది పడతా మనకి దేవస్థానం రావడం వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని పోవడం అంతా ఇబ్బంది అయింది. కాబట్టి వాళ్ళకి ప్లేస్ చూపించాల్సిన బాధ్యత మనకి ఉన్నది. ఒకసారి మన మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి చేద్దామని ఒక సలహా. తర్వాత మన నోకసాని బాలయ్య టూరిజం చైర్మన్ గారికి పోయాము. ఆ చైర్మన్ గారికి పోయినానే ఆయన టూరిజం నుంచి ముందు ఒక టీంను వాళ్ళు పంపించారు. ఆ టీం అక్కడికి వచ్చి చూసిపోయారు. సాయంకాలం కల్లా వచ్చి చూసిపోయారు. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ముందు ఇమీడియట్గా
బోట్ శిఖరాలు ఏర్పాటు చేయడానికి బాగా అనుకూలంగా ఉంది. ఈ ప్రాంగణం అంతా చాలా విస్తారమైన 600 ఎకరాల చెరువు. ఈ చెరువుని మనం జాగ్రత్త చేసుకొని బోట్ శిఖరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇదంతా ప్రదేశం కూడా బాగా చూస్తే బాగుంటుంది చెప్పి పై దేవస్థానానికి పోయి మొత్తం చూపించాము. ఇక్కడ టూరిజం ల్యాండ్ కూడా ఉందని చెప్పారు మన బాలాజీ గారు. 3 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ స్టాట్యూ దగ్గర పైకి వెళ్ళే దాని కూడా 3 ఎకరాలు ఉందని చెప్పారు. అది కూడా ఒకసారి చూసి అక్కడ బోట్లు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల బోట్ శిఖరాలకి మీరు ఒక మినిస్టర్ గారి చేత లెటర్ పడింది అని చెప్పారు. మనం అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఈ నెల 15 నుంచి స్పెషల్ ఇండియన్స్ రివిజన్ అనే ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా బిఎల్ఏ మీ ఇంటికి వచ్చినప్పుడు వారు ఇచ్చే ఇన్విటేషన్ ఫారం తీసుకొని దాన్ని పూర్తి చేసి 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అందజేసి ఓటర్ల జాబితా నుండి మీ పేరు తొలగించబడుతుందని, ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి ఓటర్ల జాబితాలో మీ పేరు ఎక్కించుకోవాలని, ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మీ ఇంటికి వచ్చిన బిఎల్ఏ బిఎల్ఓకు తెలియజేస్తే 2002 ఓటర్ల జాబితాని సంధానం చేసి మీరు ఇచ్చే సమాధానం సరైనదని అనిపిస్తే వెంటనే సరిచేస్తారని, ఈ విషయంను గమనించిన సార్ కార్యక్రమంలో పాల్గొనే అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తల్లిదండ్రులు మాట్లాడుతున్నాను. మనకి నిన్న 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరియు అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఎస్ఐఆర్ సర్ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా మనకి ఓటర్లు జాబితాని తాజా కన్నా చేయబడుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క బిఎల్ఓ కూడా ఇంటింటికి తిరిగి ఎవరికైతే ఓట్లు ఉంటాయో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో మీరు ఒకసారి డీటెయిల్స్ సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటర్ జాబితాలో 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుతం అమల్లో ఉన్న 2025 ఓటర్ జాబితాను అనుసంధానం చేయబడుతుంది. ఆ అనుసంధానంలో భాగంగా 2002 నాటికి పెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళ ఓటుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ఇందులో కూడా మీ యొక్క ప్రతి డోర్ నెంబర్ దగ్గర నుంచి మీ ఇంటి పేరు, మీ వయసు, మీరు పురుషుల స్త్రీల అలా ఏదైనా వివరాలు తప్పు పెడితే అన్నీ కూడా సరి చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఓటరు కూడా ప్రస్తుతం లేటెస్ట్ కలర్ ఫొటోస్ 2 బిఎల్ఓ అందజేయవలసి ఉంటుంది. ఈ ఫోటోలను మీ పాత ఓటర్ జాబితాలో ఉన్న ఫోటోల స్థానంలో పొందుపరచబడతాయి. కాబట్టి ఇందులో ఏదైనా సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా సార్ కార్యక్రమంలో ఓట్లు తొలగిస్తారనే అపోహలకు ఎవరు కూడా గురి కావద్దు. ఇందులో ఎటువంటిది జరగదు. ఇందులో కూడా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొంటారు. బిఎల్ఓ వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అద్దంకి మండల సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆదివారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా దేవస్థానం వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏర్పాటు చేసిన సింగరకొండ నుండి స్వామివారి పల్లకిలు ఊరేగింపుగా బయలుదేరి గోపాలపురం మీదుగా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకొని మెట్ల మార్గంలో నరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నర్సరావుపేట, వినుకొండ తదితర ప్రాంతాలకు నుంచి వచ్చే ప్రజలు సింగరకొండ రావాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణలో పాల్గొని మహిళలు, భక్తులు రోడ్ల ప్రక్కన ఉన్న చెత్త చెదారం దుర్వాసనతో, ఒక పక్క చెరువుపై ఏర్పాటు చేసిన చేపల మార్కెట్ నుండి వచ్చే దుర్వాసనతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గిరి ప్రదక్షిణ దేవస్థాన కమిటీ సభ్యులు ఏం చేయాలో అర్థం కాక భక్తులకు సరి చెప్పుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలక మండలి సభ్యులు, సంబంధిత అధికారులు ఆలయం చుట్టూ ఆహ్లాదకరమైన ఆత్మిక వాతావరణం కల్పించాలని స్వామివారి భక్తులు కోరుతున్నారు. మహిళా భక్తులు దుర్వాసన భరించలేక ముక్కును చీర కొంగు అడ్డం పెట్టుకుని తీవ్ర ఇబ్బందులు పడుతూ 3 కిలోమీటర్లు కాలినడకతో దేవస్థానానికి చేరుకున్నారు. ఇంతతో ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.